అందరికీ నమస్తే. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. షుగర్ మొత్తం భారతదేశం మొత్తం నిండిపోయింది. షుగర్ 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 అయితే 20 రకాల షుగర్ ఉంటుంది. నా దగ్గర గ్రంథం ఉంది. అంటే ఆ 20 రకాల షుగర్ పోయటానికి అంటే నార్మల్ అవుతుంది. దాంతో షుగర్ వల్ల వచ్చే సైడ్ ప్రాబ్లమ్స్ రాదు. షుగర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తానే కదా, అరికాల మంటలు, చేతులు మంటలు, కాళ్ళు చేతులు తిమ్మిరి, మాటి మాటికి మూత్రం రావడం, బహుమూత్రం, మూత్రపుత్యం, కిడ్నీలలో రాళ్ళచ్చుడు, పైల్స్ ప్రాబ్లము, క్రియాటిన్ లెవెల్ పెరుగుడు, ఈ కెమికల్ టాబ్లెట్ ద్వారా. ఇదేంటంటే మన పూర్వీకులు చేసిన యోగం ఇది. ఇది కొన్ని 3 రకాల భస్మాలు ఉంటాయి. అయితే చిన్న చిన్న మాత్రలు చేసుకొని మనం సేవిస్తూ ఉంటే నిరంతరం ఆరోగ్యం ఉంటాం. షుగర్ వల్ల అంగస్తంభన కూడా జరుగుతలేదు, కళ్ళు నజర్ కూడా తక్కువ అయిపోతుంది. మనిషి రోజు రోజుకు బలహీన పడతాడు, వీక్ అయిపోతాడు, శరీరంలో బలం ఉండలేదు. అది తిండి కూడా కొంచెం కెమికల్ తిండి అయిపోయింది. తిండి కూడా మారుర్రి. అది అరకెలు, సామెలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు ఒక్క పూట తినండి చాలు. షుగర్ బాగున్న ప్రాబ్లమే, షుగరు లో షుగర్ అయినా ప్రాబ్లమే. ఎందుకంటే 2 పూటలు అరకలు, సామలు అవి తింటే లో షుగర్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే ఒక్క పూట తిని దాన్ని గంజి తాగి ఒక్క పూట రైస్ తాగి తిన్నా పర్వాలేదు. మనకు శరీరానికి కార్బోహైడ్రేట్ కూడా అవసరం, అయితే పీచు కూడా అవసరం. కూరగాయలు ఎక్కువ తినండి. నేను చెప్పే మంది ఏంటంటే చిన్న చిన్న మాత్రలు చేసుకోండి. ఇలా వంగభస్మం అంటే 10 గ్రాములు. ఇంత డబ్బి దొరుకుతుంది మీకు, ఇంత డబ్బి దొరుకుతుంది. 10 గ్రాములు. కరీంనగర్లో ధన్వంతరి అని షాప్ ఉన్నది, అక్కడ మీకు అన్ని భస్మాలు దొరుకుతాయి. వంగభస్మం ఒక 10 గ్రాములదే ఉంటుంది. ఇంకొకటి ఇగో టాబ్లెట్లు, ఇట్లా గోళీలు చేసుకోరు, చిన్న చిన్నగా గోళీలు చేసుకోరు. మీకు 20 రకాల షుగర్ ప్రాబ్లం పోతుంది. మేహా రోగం మీకు ఈ సైడ్ ఎఫెక్ట్ ఏం జరగదు, కెమికల్తోనే ప్రాబ్లం. ఇవి మనకు సైడ్ బెనిఫిట్ చేస్తాయి. వంగ భస్మం ఒక భాగం, లోహ భస్మం ఒక భాగం, అబ్రక భస్మం ఒక భాగం. అయితే వంగ భస్మము ఒక భాగం తీసుకోరు. వంగ భస్మము ఒక భాగం తీసుకోరు. లోహ భస్మము ఒక భాగం, అబ్రక భస్మము ఒక భాగం. ఈ మొత్తము కలిపితే 30 గ్రాములు అవుతుంది. 10 గ్రాములది ఒక డబ్బి భస్మాలు రెడీమేడ్ దొరుకుతాయి మీకు. మంచి కంపెనీ తీసుకోర్రి. ఈ 3 తీసుకొచ్చి నేల తంగడి గింజలు ఉంటాయి కదా, ఆ గింజలను ఈ 30 గ్రాములు ఉంటే 30 గ్రాముల గింజలు దానికి సమానంగా తీసుకొచ్చి కలమంద ఉంటుంది కదా, కలమంద రసంలా ఈ గింజలను నానబెట్టాలి. ఒక్కరోజు నానబెట్టినాం, మళ్ళీ 2వ రోజు మళ్ళీ నానబెట్టాలి, 3వ రోజు మళ్ళీ నానబెట్టాలి, 4వ రోజు మళ్ళీ నానబెట్టాలి, 5వ రోజు మళ్ళీ నానబెట్టాలి. నానబెడితే తర్వాత వీటిని అన్నీ ఇటువంటి కల్వం తీసుకొని మంచిగా నూరుకోవాలి. ఒక 2 జాములు నూరాలి. ఒక జాము అంటే 3 గంటలు. 2 జాముల వరకు నూరి చిన్న చిన్నగా శనగిందంత మాత్రలు చేసుకొని 2 పూటలకు, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. మీకు షుగర్ ఎప్పటికీ నార్మల్ ఉంటుంది. షుగర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏముండయి. కాళ్ళు చేతులు పడిపోవడం, క్రియాటిన్ లెవెల్ పెరగడం, కిడ్నీలు ఖరాబ్ అయిపోవడం, కళ్ళు దెబ్బతినడం, అంగస్తంభన జరగకపోవడం, మీకు పైల్స్ ప్రాబ్లం ఉన్నా పోతుంది, సొమ్ము రోగం ఉన్నా పోతుంది, మూత్రపుచ్చం, బహుమూత్రం,
అలాంటి ప్రాబ్లములు అన్నీ పోతాయి చిన్న చిన్న మాత్రలు చేసుకొని. ఒకటి రాగి చెంబులు సాయంత్రం పూట నీళ్ళు 4 తులసి ఆకులు వేసి ఇటువంటి రాగి చెంబులో వేసి నీళ్ళు పెట్టుకొని ఉదయమే తాగుర్రి. యోగా చేయాలి, ధ్యానం చేయాలి 1 గంట సేపు. నమాజ్ చదువుకునేటోళ్ళు నమాజ్ వేసుకోర్రి. ఈ కంచు పళ్ళాలు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. సిల్వరు గంజుల్లాల్లో అండకండి, అవి పక్కకు వాడేయండి. కుండల్లాల్లో అండుకోరు, లేకపోతే స్టీల్ గంజుల్లాల్లో. కంచు పళ్ళాలు ఇది 2000కి ఒకటి. ఎన్నో డబ్బులు హాస్పిటల్ ఖర్చు పెడుతున్నాం కంచు పళ్ళాలు. కుండలలో నీళ్ళు తాగుడు, లేకపోతే ఇట్లా రాగి మీందని తెచ్చుకోరు. ఒకటి వేలు లక్షలకు లక్షలు అవుతాయి హాస్పిటల్కి. రాగి మీందని తెచ్చుకోరు. ఈ మొత్తం 3 కలిస్తే 6000 రూపాయలు దాకా అవుతాయి. ఎంతో లక్షలు హాస్పిటల్కి పోతాయి. ఇప్పుడు నేను చెప్పిన యోగం మంచి యోగము. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఇందులో ఏమైందంటే మూత్రకుచ్చం, బహుమూత్రము, సొమ్ము రోగము, అర్షస్ ప్రాబ్లం అంటే పైల్స్ ప్రాబ్లం ఉన్నా పోతుంది. మీ షుగరు 20 రకాల షుగర్ ఉన్నా అది నార్మల్కి వస్తుంది. 20 రకాల షుగర్ ఉన్నా ఈ మందు పనిచేస్తుంది. 1 రకం షుగర్ ఉండదు, 20 రకాలు ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే భవిష్యత్తులో ఇంకా మంచి వీడియోలు పెడతా. రైట్, అల్లా హాఫీజ్.